Tobacco and related products ప్రతి ఒక్క ప్రజల హెల్త్ మీద ఎంతో హానికరంగా ఉంటుంది, ఎంతో ఇల్ ఎఫెక్ట్స్ ఉంటాయి దానికి. మన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఆనరబుల్ డీజీపీ సార్ ఇల్లీగల్ టొబాకో, ఇల్లీగల్ ఖైనీ, జర్దార్, అదేవిధంగా గుట్కాస్ ఏదైతే ఉన్నాయో దాని మీద ప్రత్యేకంగా మనము దృష్టి పెట్టడం జరిగింది. దీని భాగంగా నిన్న ఒక చాలా మంచి గుడ్ వర్క్ మన తెనాలి సబ్ డివిజన్లో జరిగింది. టోటలీ ఎస్టర్డే we have captured one Eicher bag full, one Eicher లారీలో ఫుల్ ఒక లోడ్ ఆఫ్ గుట్కాస్ న మనము ఇల్లీగల్ గా మనము వెళ్తున్నప్పుడు సీజ్ చేయడం జరిగింది. ఈ 70 గన్నీ బ్యాగ్స్ లో 5 lakh గుట్కా సాషేస్ న మనము కన్ఫిస్కేట్ చేసాము, సీజ్ చేసాము. ఇది మార్కెట్ వాల్యూ ప్రెసెంట్ డే నియర్లీ 20 to 25 lakhs మధ్యలో ఉంటుంది. దీంట్లో ముగ్గురు మనము అరెస్ట్ చేయడంతో 2 other people are also absconding, దాన్ని కూడా మనం పట్టుకుంటాం. ముఖ్యంగా దీంట్లో ద మెయిన్ కల్ప్రిట్ ఇస్ మాధవ్ అని చెప్పి తెనాలికి చెందినోడు. ఈ మాధవ్ మీద ఆల్రెడీ పాత గతంలో 6 కేసులు కూడా మనం కట్టడం జరిగింది. వాడి మీద సస్పెక్ట్ షీట్ కూడా మనం ఓపెన్ చేశాం. కానీ దీనికి వాడు కేర్ చేయకుండా మళ్ళీ మరొకసారి ఇచ్చేసాము. ఇప్పుడు వాట్ వీ విల్ డూ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ ఇస్ ఆల్ హ్యాబిచువల్ అఫెండర్స్, ఎవరెవరు కేసు ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఇదొకసారి కేసులో పాల్గొంటే పీడీ యాక్ట్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. నౌ వి విల్ బి ఓపెనింగ్ పీడీ యాక్ట్ అగేన్స్ట్ దిస్ ఫెలో. సో ఐ వాంట్ టు వార్న్ ఆల్ దోస్ పీపుల్, ఇల్లీగల్ గుట్కా, శాండ్, లిక్కర్ రిపీటెడ్గా ఎవరు ఈ యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు, వీ విల్ స్టార్ట్ ఓపెనింగ్ షీట్స్. అట్ ద సేమ్ టైం పీడీ యాక్ట్ కూడా వాళ్ళ మీద పెట్టడం జరుగుతుంది. నౌ ఈ కేసుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడ్ లైక్ టు కంగ్రాచులేట్ తెనాలి sub-division officer, the inspector and the SIs and all the people who are concerned with that. చాలా ఒక మంచి ఇన్ఫర్మేషన్ తో we have secured this good catch. ఈ రోజు లాస్ట్ 1 year లో this is the single biggest catch. లాస్ట్ టైం ఒక 14 lakh rupees ది జస్ట్ ఒక 20 days బ్యాక్ పట్టుకున్నాము. 14 lakh rupees ది గుట్కా. అప్పుడు SDPO గారు అక్కడే చూపించారు దాన్ని అరెస్ట్ అండ్ దిస్ వన్. Today almost 25 lakh rupees worth, 5 lakh sachets, completely around 70 gunny bags and 1 Eicher van. ఏదైనా కేసు వచ్చినప్పుడు ఆ ఫ్రంట్ అంటే సప్లయర్ ఎవరున్నాడు, ఎవరికి సప్లై వెళ్తుంది, రిసీవర్, సప్లయర్ రెండు మీద మనం నిఘా పెడుతున్నాం. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అగైన్ వార్నింగ్ ఆల్ దోస్ పీపుల్, బోత్ ద సప్లయర్ యాజ్ వెల్ యాజ్ ద రిసీవర్. సో ఐ కంగ్రాచులేట్ ది SDPO, the inspector and all the SI who have conducted this night raid. At the same time, again I request the public, మీరందరూ చూస్తున్నారు ప్రతిసారి మీ ముందు ఏదైనా ఒక మంచి క్యాచ్ తో కానీ మంచి ఎన్ఫోర్స్మెంట్ తో ముందుకు వస్తున్నాం. ద ఓన్లీ రీజన్ వీఆర్ ఏబుల్ టు డూ ఇస్ ఫ్రీ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్. చాలా చక్కగా మన వాట్సాప్ హెల్ప్ లైన్ కానీ మన ఫేస్బుక్లు కానీ చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్ ప్రజలే ఇస్తున్నారు. సో వీఆర్ ష్యూర్ విల్ బి ప్రామిసింగ్ యూ, మీ పేరు బయటికి ఎక్కడ రాదు.
చాలా గోప్యంగా ఉంచి, చాలా సీక్రెట్గా ఉంచి యాక్షన్ మీరే చూస్తున్నారు. తప్పకుండా దాని మీద యాక్షన్ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. We'll take 2 questions. If there's anything, then we'll close. Now, this has been brought from Chennai and Karnataka. Let me explain major things. Gutka transportation lo prastutam manaki Bangalore oka hub, Chennai oka hub. So last 15 days lo vachinatuvanti oka Chennai Nasaraupeta lo pattukunnadi Chennai nunchi vachindi. Ee sarkedi undi Bangalore nunchi teeskoni vacharu. సో వీఆర్ నాట్ ఓన్లీ మన లిమిట్స్లో కాకుండా, నేను ఆల్రెడీ చెప్పాను, సప్లయర్ ఎవరు ఉన్నాడు అక్కడ కూడా మనము డెఫినెట్గా విల్ బి టేకింగ్ యాక్షన్ అగేన్స్ట్ దోస్ పీపుల్. సో డీటెయిల్స్ చెప్పకూడదు, బట్ ద సప్లై ఈస్ ఫ్రమ్ కర్ణాటక, దాని మీద కూడా మనము నిఘా పెట్టాము. సో డెఫినెట్లీ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దట్. యా, నా చెక్ పోస్ట్లో మీరు అందరికీ తెలుసు ఎంత డీటెయిల్డ్ చెక్కింగ్ మన చెక్ పోస్ట్లో జరుగుతుందని. మీరందరికీ అర్థం అవ్వాలంటే లాస్ట్ 1 వీక్లో ఒక వినూతనమైన ఒక కొత్త చెక్కింగ్ సిస్టమ్ మొదలుపెట్టారు. ర్యాండమ్గా నైట్లో ఏదో ఒక చోట్లో మండలానికి ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్న కంప్లీట్గా సీల్ చేస్తున్నాం. ఇలా చేసినప్పుడు క్రిమినల్స్ కూడా కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వస్తారు. ఇప్పుడు ఈరోజు పట్టుకున్నాము, వాళ్ళకి తెలిసింది చెక్కింగ్ జరుగుతుందని. నెక్స్ట్ కూరగాయల కింద వేసుకుంటారు, నెక్స్ట్ బైక్ లోపల పెట్టుకుంటారు. ఎగ్జాంపుల్ NDPS లిక్కర్. ఆ లిక్కర్న ఈ 2 వీలర్ ఇదేది ఉంది ఫ్యూల్ ట్యాంక్, దాని మధ్యలో ఆటో కింద ఉన్న ఈ ఎగ్జాస్ట్ పైపు దాని కింద ఒక ఇది చేసి పెట్టడం. సో ఇలాంటి కొత్త కొత్త ఆలోచనలతో బయటకు వస్తుంటారు. సో మనం చెక్కింగ్ జరుగుతున్నప్పుడు ఒక రోజులో ఒక 100-150 వెహికల్స్ ఉంటాయి. ఏదో ఒక రకాలు వాడు లోపల తీసుకోవడానికి ట్రై చేస్తుంటాడు. సో మా వాళ్ళు కూడా చాలా అప్రమత్తగా ఉంటారు. వచ్చినప్పుడు వెంటనే దాన్ని పట్టుకోవడము, కొత్త ఇన్ఫర్మేషన్ వస్తే దాని మీద యాక్ట్ చేయడము. సో ది రిజల్ట్ ఈస్ దేర్ ఫర్ యూ టు సీ. సో వీల్ ఆల్సో బి డబుల్ అలర్ట్. సస్పెక్ట్ షీట్ అంటే మా వాళ్ళకి ఓకే అండి. సో ఒకేసారి మీ డౌట్స్న క్లియర్ చేసేస్తాను, మరొకసారి అడగకండి దయచేసి. ఇలాంటి ఇష్యూలో ఎటువంటి రాజకీయాలు కానీ ఎటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ కానీ ఉండవు. ఉంటే కూడా వీ విల్ నాట్ స్పేర్ ఎనీవన్. సింపుల్, ఓకేనా? డోంట్ ఆస్క్. ఇది జస్ట్ ఒక క్రిమినల్ యాక్టివిటీ చేశాను, పట్టుకున్నాము. దయచేసి దీంట్లో రాజకీయాలు తీసుకురాకండి. దట్ ఈస్ మై హంబల్ రిక్వెస్ట్. ఓకే, యా. అలాంటి మీరు అడిగినప్పుడు ఉంటే మళ్ళీ పట్టుకోకూడదు కదా ఇంత పెద్ద స్థాయిలో. మనం ఆలోచిస్తే కరెక్ట్గా. ఇది ఆల్మోస్ట్ లాస్ట్ సస్పెక్ట్ షీట్ ఎప్పుడు ఓపెన్ అయింది? 17లో ఒక కేసు ఉంది, అదేవిధంగా 19లో ఒక కేసు ఉంది, ఇప్పుడు 20. అంటే లాస్ట్ 6 కేసెస్ ఉన్నాయి. దాంట్లో 3లో అక్విటల్ అయింది, ఒక క్వాష్కి వెళ్ళింది, ఒక కన్విక్షన్ వచ్చింది. సస్పెక్ట్ షీట్ కూడా పెట్టాము. అది అలా టు ఫైండ్ అవుట్ ద డీటెయిల్స్. అంటే ఇంకా అవసరం లేదు, బట్ మీరు అడిగారు కాబట్టి ఇంకా ఎక్కువ డీటెయిల్స్ ఇస్తున్నాను. సో అగైన్ నౌ సస్పెక్ట్ షీట్తో పాటు నౌ విల్ గోయింగ్ ఫర్ PD కేసెస్. ఓకే, యా. లాస్ట్ క్వశ్చన్. ఓకే, ఈ ఒక వేరే టాపిక్ గురించి. పరిస్థితిలో ఏదైనా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ తూర్పుగోదావరి జిల్లాలో జరిగినటువంటి సంఘటనలు ఉండొచ్చు, అంతర్వేద సంఘటన జరిగి ఉండొచ్చు. ఈ నేపథ్యంలో ఐ వాంట్ టు క్లియర్లీ టెల్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ అవర్ పీపుల్ ఆర్ డూయింగ్. ప్రతి ఒక్క స్టేషన్ స్థాయిలో, ప్రతి ఒక్క రిలీజియస్ ఎస్టాబ్లిష్మెంట్లో వీఆర్ గోయింగ్ ఇన్ ఫర్ CCTV కెమెరాస్. అదేవిధంగా నైట్ బీట్ సిస్టమ్ను మనము మార్చడం జరిగింది. ప్రతి ఒక్క SI ఎవ్రీ సింగిల్ నైట్ తిరుగుతున్నారు. ప్రతి ఒక్క ASI HC PC నైట్ 11 నుంచి మార్నింగ్ తెల్లరి వరకు తిరుగుతున్నారు. చాలా అప్రమత్తంగా మన వాళ్ళు వెహికల్ చెక్కింగ్స్ కానీ, ఏరియాస్ విజిట్ చేయడం కానీ,
ఈ మారుమూల ప్రాంతాలు ఏదైనా ఇంపార్టెంట్ విలేజ్ ఉంటే దాన్న విజిట్ చేయడం కానీ ఇవన్నీ రకరకాల మనం స్టెప్స్ తీసుకుంటున్నాం. I want to warn all those elements. Take it as a warning from me. చిన్న చిన్న ఇష్యూన ఏదైనా మధ్యలో రాజకీయాలు తీసుకుని వచ్చి కులాలు మతాలు ఇలాంటి సెంటిమెంట్స్ని రచ్చగొట్టడానికి ట్రై చేస్తే మాత్రం వారి మీద సివియర్ పనిష్మెంట్, సివియర్ యాక్షన్ ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రం ఎస్పెషల్లీ గుంటూరు జిల్లా చాలా ప్రశాంతమైన వాతావరణంలో అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంటుంది. మావాడు అప్రమత్తంగా ప్రజలకి సేవలు అందించాలని ఒక మెయిన్ మోటివ్తో పని చేస్తుంటారు. దీంట్లో దయచేసి చిన్న చిన్న రాజకీయాలు కానీ చిన్న చిన్న సెంటిమెంట్స్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజన్ ఇలాంటి దయచేసి తీసుకురాకండి. అండ్ ఐ ఆల్రెడీ ఇష్యూడ్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ టు మై సబార్డినేట్స్, మై ఎస్డిపిఓస్, సిఐస్, ఎస్ఐస్ చాలా అప్రమత్తంగా ఉన్నారు. వీ హ్యావ్ టేకన్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ప్రోయాక్టివ్గా మా వాడు పని చేస్తున్నారు. సో ఐ హోప్ వీ విల్ బీ ఏబుల్ టు గివ్ గుడ్ పోలీసింగ్. దట్ విల్ బీ ద ఫోకస్. ప్రతిరోజు నేను చెప్తుంటాను, మెయిన్ ఫోకస్ ప్రజలకి అందించాల్సిన సేవల గురించి ఉండాలి. మా ఫోకస్ అక్కడ ఉండాలి. ఈవెన్ ద ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఐస్ వారికి ఒక్కటే ఇన్స్ట్రక్షన్ ఉంటుంది, పబ్లిక్ స్టేషన్కి వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి, ఎలా సేవలు అందించాలి. దట్స్ ఇట్. ది ఫోకస్ ఈజ్ ఆన్ పబ్లిక్ అండ్ నథింగ్ మోర్. సో ఐ రిక్వెస్ట్ అండ్ ఐ ఇన్స్ట్రక్ట్ ఆల్ ది ఎస్డిపిఓస్. నిన్న కూడా నేను వీడియో కాన్ఫరెన్స్లో తర్వాత మన సెట్ కాంటాక్ట్లో మాట్లాడడం జరిగింది. వీ షూడ్ సర్టన్ ఇన్స్ట్రక్షన్స్. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఈరోజు మీరు ఎప్పుడు మీ ముందుకు వస్తే ఏదైనా ఒక మంచి క్యాచ్తో కానీ లిక్కర్, శాండ్, గుట్కాలు ఇలాంటి మంచి ఎన్ఫోర్స్మెంట్తో వస్తుంది. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. సో లాస్ట్ పాయింట్, ఇక మీ నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఉండొచ్చో నేను ఆలోచించి నేనే ఇస్తున్నాను. అది రాంగ్ అయితే నెక్స్ట్ అడగండి. ఈ ఐపీఎల్ జరుగుతున్నప్పుడు చాలా ముఠాలు అటు ఇటు బెట్టింగ్ అని నాకు కొంతమంది విలేకరులు చెప్పారు. అవర్ వాట్సాప్ నంబర్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్. నేను చెప్పాను, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ప్లీజ్ ప్రొవైడ్ ఇట్ ఆన్ అవర్ వాట్సాప్ హెల్ప్ లైన్. దీనికోస్కర 24 hours వీ హ్యావ్ అ కంట్రోల్ రూమ్. ఆ కంట్రోల్ రూమ్లో మీ మెసేజెస్ కోసరం మా వాళ్ళు ఎదురు చూస్తుంటారు. వచ్చిన వెంటనే దానికి స్పందిస్తూ వారి మీద ఎక్కడెక్కడ యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటాం. సో ప్లీజ్ ప్రొవైడ్ అస్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ వేర్ ఎవర్ యూ క్యాన్. ఈ టెంపుల్స్లో కూడా ప్రతి ఒక్క కమిటీకి మనము నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. మీరందరికీ తెలుసు, ఉన్న పోలీస్ ఫోర్స్ వీ హ్యావ్ అరౌండ్ 4,000 ఆడ్ పోలీస్ ఫోర్స్. ఓవరాల్ రిలీజియస్ ఎస్టాబ్లిష్మెంట్ చూసుకుంటే మోర్ దెన్ 6,500 ఉన్నాయి. సో ప్రతి చోట్ల పోలీస్ ఉండలేదు. సో ప్రతి ఒక్క కమిటీకి మనము నోటీసులు సర్వ్ చేస్తే పోలీస్ వైపు నుంచి ఏదైనా వారికి సపోర్ట్ కావాలని మనం అడగడం జరిగింది. దట్ ఈస్ వన్ థింగ్. కమిటీ వాళ్ళతో పర్సనల్గా ప్రతి ఒక్క ఇన్స్పెక్టర్, ఎస్ఐ వెళ్ళి మాట్లాడాలి, పర్సనల్గా మాట్లాడాలి. మూడోది, ప్రతి ఒక్క ఎస్టాబ్లిష్మెంట్లో వీ హ్యావ్ ఎన్ష్యూర్డ్ దెర్ ఇస్ అ CCTV కెమెరా, ఎస్పెషల్లీ విత్ నైట్ విజన్. ఈ చిన్న చిన్న కృత్యాలు, చిన్న చిన్న ఇవన్నీ మీరు వెస్ట్ గోదావరి ఉండొచ్చు, ఈస్ట్ గోదావరి ఉండొచ్చు, మండపేటలో అంత జరిగింది, ఇవన్నీ నైట్ జరిగినట్లు మనకి సమాచారం వస్తున్నాయి. ఏదో నేను ఈ మధ్యకాలంలో మీడియాలో చూశాను. సో ఇలాంటి నేపథ్యంలో, ఇలాంటి పరిస్థితిలో వీఆర్ ఎన్ష్యూరింగ్ దట్ CCTV కెమెరాస్ ఆర్ ఆల్సో నైట్ విజన్ కెమెరాస్. దట్ ఈస్ వన్ థింగ్. సో థ్యాంక్ యూ. అది నేను బ్రీఫింగ్లో మిస్ అయింది కాబట్టి మీరే గుర్తు చేశారు. ఇంకొక క్వశ్చన్ తీసుకుంటాను, దెన్ విల్ ఫినిష్ ఇట్. ఎందుకంటే కోవిడ్ టైంలో మళ్ళీ ఎక్కువ మనం దగ్గర ఉండి మాట్లాడడము రాంగ్. ఎనీ వీఆర్ మెయింటైనింగ్ ఆల్ సోషల్ డిస్టెన్స్. అది నాకు కొద్దిగా టెన్షన్గా ఉంది. అట్లా సోషల్ ఏంటి ఓకే తప్పదు. అభిమానం సార్, ఆ అభిమానం మ్యూచువల్గా ఉండాలి, అది ఇంపార్టెంట్. ఓకే, అంటే మా వాళ్ళు మేడం చెప్తున్నారు వీఆర్ గోయింగ్ టు గివ్ అ రివార్డ్ ఫర్ ద విల్ గివ్ అ రివార్డ్. ప్లీజ్ కమ్. Okay.